సార్ రామారావు గారికి వెళ్దాం. రామారావు గారు, మొత్తానికి ఇవాళ మీరు ఉన్నట్టుండి కాశీనాయన క్షేత్రం కూల్చివేత తర్వాత, అది కూడా చాలా రోజుల తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు. సరే, రెస్పాండ్ అయిన దానికి సంతోషిద్దాం. కానీ బట్ మీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏకంగా రాములోరి విగ్రహానికి సంబంధించిన తలనే నరికేసిన పరిస్థితి, ఆ తర్వాత రథాలు తగలబడిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే కాశీనాయన క్షేత్రంలో జరిగిన ఘటనని ఇవాళ ట్వీట్ చేశారని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి? ఇదైతే శుద్ధ అబద్ధం అండి. ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ టైంలో అంతర్వేది రథం ఘటన, అట్లాగే ఏదైతే కోదండరామస్వామి రామతీర్థం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల దగ్గర ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి ఏదైతే బోడికొండ మీద ఉన్నటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటనలు, ఆ రోజు ఎంపీ గారు కానీ వైసీపీ నాయకులందరూ కూడా సందర్శించి దాన్ని తీవ్రంగా ఖండించారు. అట్లాగే దానికి రెమెడీ కూడా చేశారండి. ఇక్కడ అంతర్వేది ఘటనలో అయితే మనం చూసాం. అట్లాగే కోదండరామస్వామి ఘటన కూడా దానికి ముందు మనం పర్యవసానాలు కూడా చూడాలి. అక్కడ ఏం జరిగిందంటే, వైసీపీ ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే స్కీమ్స్ ను డేట్ వైజ్ గా ఏదైతే జిల్లాలకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అమలు చేస్తున్నారో, దాని వారు లేనటువంటి వ్యక్తులు ధ్వంసం చేశారనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి అంశం మనం గమనించాలండి. ఏదైతే సరే, ముందు రోజు ఏదైతే రేపటి రోజున గనక ఒక మంచి స్కీమ్ ను గనక వైసీపీ తీసుకొస్తుంది అనుకోండి, దాన్ని మీడియా కానీ ఇదంతా కూడా పబ్లిక్ గా కొంచెం అవేర్నెస్ వచ్చింది అనేటువంటి ఆలోచన విధానంతో డైవర్షన్ లో భాగంగా కొన్ని దుష్ట శక్తులు, ఏదైతే రాజకీయ అరాచక శక్తులు, ఏదైతే ఈ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల యొక్క పని అనేది నిర్ధారణకు వచ్చింది. మరి కాశీనాయన క్షేత్రం వస్తే ఇక్కడ ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. దాంతో పాటు మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ 100కు పైగా అన్నదాన సత్రాలు నిర్వహించేటటువంటి సంస్థ ఏదైతే అటవీ ప్రాంతంలో ఉంది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి బేస్ గా ఏర్పడినటువంటి కాశీనాయన ఆశ్రమం ఏదైతే జ్యోతి అవధూతగా ఉన్నటువంటి ఆయన ఒక మంచి బోధనలతోటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే అక్కడ మనము పోరుమామిల్ల మన బద్వేలు కాన్స్టిట్యున్సీలో ఈ కాశీనాయన పేరుతోటి మండలం ఏర్పడింది కదండి. అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరిట దక్షిణాది రాష్ట్రాలని సందర్శిస్తున్నారు. అట్లాగే ఎక్కడే చిన్న జరిగిన ఎక్కడో ఒక ఎంపీడీఓ ఎంపీపీ మధ్య ఘర్షణ వచ్చిందండి. దాని విషయంలో కూడా స్పందించే రాగమేఘాల మీద పోయి సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడ ఓడర్ పోయారు 3 రోజుల తర్వాత. నేనేమంటున్నానంటే, రాజకీయ కోణంలో ఆయన పర్యటనలు ఉన్నాయి కానీ సనాతన ధర్మము సనాతని ఎక్కడికి వెళ్ళాడు కాశీనాయన క్షేత్రం అంశంలో. నేనేమంటున్నానంటే, ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనీసం పట్టించుకోవాలి. ఇక్కడ రాజకీయమైనటువంటి అంశంతో సత్రాలను కూలగొట్టండి. ఎందుకంటే అక్కడ ఈవోను కూడా ఎవరిని నియమించారో మీరు అవగతం చేసుకుంటే అర్థమైంది. ఆ ఈవో యొక్క దుశ్చర్యలు, అక్కడ పరిస్థితి అవన్నీ కూడా ఆయన అటవీ శాఖను ప్రేరేపించి, ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టంలో ఉంది. ఇందాక మన కశ్యప్ మహర్షి ధర్మవీర్ గారు చెప్తున్నట్లుగా ఇది నేషనల్ యాక్ట్ కింద లేదు. మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చట్టం 1967 ప్రకారం వాళ్ళు నోటీసులు ఇచ్చి దుర్మార్గంగా ఏదైతే గోశాలలు, అట్లాగే భోజన సత్రాలు, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ కొన్ని వర్గాలు, అక్కడ పనిచేసేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి షట్టర్లన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసిన తర్వాత, ధ్వంసం చేస్తున్నది లైవ్ లో మనం చూసాం. ఎంత డోజర్స్ పెట్టి ప్రొక్లర్స్ పెట్టి చేసినటువంటి అఘాయిత్యం మనం చూసాం. అది జరుగుతుంటే అదంతా అయిపోయిన తర్వాత చిన్నగా రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినటువంటి సామెతగా ఇది ఇక్కడ కూడా తర్వాత నిదానంగా ఏదైతే ఎక్సెల్ పోస్ట్ చేశాడు ఎవరు, లోకేష్ బాబు, ఇది అన్యాయము, ఇది కరెక్ట్ కాదని చెప్పి. నేనేమంటున్నానంటే, సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కొంతమంది కన్నీళ్లు తుడవటానికి లేకపోతే మేనేజ్మెంట్ కోసం ఇటువంటి ప్రకటన చేస్తున్నారు తప్ప ఇక్కడ చిత్తశుద్ధి లేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా మనం చూసాం. ఆయన ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి పరిరక్షణ కోసం ఎంత పరితపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈ ఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాక అంతర్వేది రథాన్ని కూడా ఖచ్చితంగా మరలా వెంటనే పునర్నిర్మాణం చేయించి ఆ దేవాలయానికి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం కృషి చేసింది కదండి. ఇవన్నీ కూడా గమనించాలి. అట్లాగే విజయనగరం జిల్లాలో అదే కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి కూడా బెల్లాన చంద్రశేఖర్ గారు ఆ రోజు ఎంపీగా ఆయన మొత్తం కూడా చూసి వాటన్నిటిని కూడా పర్యవేక్షణ చేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలను మళ్ళీ కొత్తగా తయారు చేసేసి దానికి సంబంధించినటువంటి సంప్రోక్షణలు కానీ ఆ కార్యక్రమాలన్నీ జరిగేదాకా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ యొక్క భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేసింది. కానీ ఈ విధమైనటువంటి నిర్ణయాలు కానీ కార్యక్రమాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదండి.